విశేషం భౌమ చతుర్థి మధ్యాహ్నం 2:22 సవితి ప్రారంభమవుతున్నందువలన అక్కడి నుంచి సాయంకాలం వరకు కూడా ఈ భౌమ చతుర్థి ప్రయుక్తమైన పుణ్యకాలం ఉంటుంది. భౌమ చతుర్థి దివసంలో గణపతికి పూజ చేసుకోవడం అనేది చాలా విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. ఇంకా విశేషించి దూర్వాయుగ్మములతో గణపతి సహస్రనామములతో పూజ చేస్తే సకల కార్య సిద్ధి. అలాగనే 21 నామాలున్నాయి గణపతికి. గణంజయో గణపతి ఏరంబో ధరణీధర మహాగణపతి లక్షప్రద క్షిప్ర ప్రసాదన అమోఘ సిద్ధిరమితో మంత్రశ్చింతా సుమంగళో బీజమాసా పూరకో వరద శివ కాశ్యపో నందనో వాచా సిద్ధో రుంఢి వినాయక మోదకైరేభిరత్రేక వింశత్యా నామభిః పుమాన్ యస్తౌతి మద్గతమన మదారాధన తత్తర. ఈ నామాలను ఉచ్చరిస్తూ 21 చిమ్మిలి ఉండలను వాయనంగా సమర్పించినట్లయితే దాని వలన గణపతి సహస్రాన్ని పారాయణ చేసినంత సత్ఫలితం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సాయంకాలపు వేళ సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి